ఇంట్లో మెత్తగా నల్లగా అయిపోయిన బనానాస్ తినడానికి ఎవరు ఇష్టపడరు కదా, అలాంటప్పుడు ఇలా ఒకసారి మఫిన్స్ చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ఫస్ట్ మనము ఒక కడాయి పెట్టుకొని దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా కడాయి పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని, ఈ సాల్ట్ మనం ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. అలా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా స్టాండ్ కానీ ఏదైనా లిడ్ కానీ పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ పెట్టుకోవాలి. తరువాత మన దగ్గర ఉన్న బనానాస్ అన్నీ స్కిన్ పీల్ చేసేసి ఇలా కట్ చేసుకొని వేసేసుకొని అంతటినీ స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకుంటే మనకు బనానాస్ అనేది ప్యూరీ లాగా వచ్చేస్తుంది. కొంచెం ఎక్కడైనా గట్టిగా ఉన్నా కూడా పర్లేదు. బనానా మిక్చర్ అనేది ఇలా ఉంటే మనకు సరిపోతుంది. తర్వాత ఇందులో మనం షుగర్ వేయకుండా ఇక్కడ నేను దేశీ కాన్ యూస్ చేస్తున్నాను. దేశీ కాన్ కానీ బెల్లం కానీ యూస్ చేసేసుకోవచ్చు, లేదంటే బ్రౌన్ షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1/4 కప్పు బటర్ వేసుకోవాలి. బటర్ కొంచెం మెల్ట్ చేసుకొని వేసుకుంటే మంచిగా ఉంటుంది. తర్వాత కొంచెం ఒక 2 స్పూన్స్ కర్డ్, మీకు కర్డ్ వద్దనుకుంటే పాలు కూడా వేసేసుకొని కొంచెం మిక్స్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 1 కప్పు వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. 1 కప్పు వీట్ ఫ్లోర్ని తీసుకొని ఇలా జల్లెడ పెట్టుకొని బాగా జల్లించుకోవాలి. వీట్ ఫ్లోర్ అంతా జల్లించుకున్న తర్వాత ఇందులో బేకింగ్ పౌడర్, తర్వాత దాల్చిన చెక్క పొడి ఉంటుంది కదా, ఆ పొడిని వేసేసుకొని అంతటినీ మనము కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ మిక్స్ చేయకూడదు, మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈ బ్యాటర్ కొంచెం గట్టిగానే ఉంటుంది, మరీ గట్టిగా ఉండకూడదు. కొంచెం గట్టిపడింది అంటే అందులో ఒక 2 స్పూన్స్ మిల్క్ వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. తర్వాత లాస్ట్లో నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ వేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత మనం బేకింగ్కి రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకొని నేను కప్స్ ఉంటాయి కదా, బేకింగ్ కప్స్, వాటిలో మిక్సర్ అంతటినీ వేసేసుకొని అంతటినీ పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ప్రీహీట్ అయిపోయిన కడాయిలో ఈ ప్లేట్ని పెట్టేసి మనము లిడ్ని క్లోజ్ చేయాలి. మనకి ఇందులో నుంచి ఆవిరి బయటికి వెళ్ళకోకుండా లిడ్ని నీట్గా క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ తర్వాత మనకి కప్ కేక్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి స్పూన్ అనేది నీట్గా వచ్చింది కదా, అలా కప్ కేక్స్ అన్నీ రెడీ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత మనం పిల్లలకి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. దీని మీద కొద్దిగా హర్సీ సిరప్ కొంచెం యాడ్ చేశాను నేను. చాలా టేస్టీగా పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి, పాప ఇంకా రెడీ అవ్వకముందే చేయి పెట్టేసి తినడానికి వచ్చేసింది. ఏదైనా బేక్ చేస్తున్నామంటే పిల్లల్ని కంట్రోల్ చేయటం చాలా కష్టము. ఇలా చాక్లెట్ సిరప్ వేసుకొని పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బేకింగ్ సోడా వేస్తే ఇంకా ప్లఫీగా వస్తాయి.